హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మినపగారెల రెసిపీ చూద్దామండి. దానికోసం నేను పొట్టు మినపగుళ్ళు తీసుకున్నానండి. పండించిన మినపగుళ్ళు ఉన్నాయి అండ్ విసురాయి కూడా ఉందండి. సో నేను మినపగుళ్ళు తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ విసురుకుంటున్నామండి. ఇప్పుడు మంచిగా పప్పు వస్తుంది మనకి. చూడండి, బ్లాక్ పొట్టు ఉంది కదా, అదే పొట్టు పప్పు తీసుకొని ఇలా విసురుకుంటున్నాము. ఇలా విసురుతూ ఉంటే మనం తిప్పుతూ ఉంటే కిందకి అలా పప్పు పడుతుంది చూడండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం తిప్పుతూ ఉండాలి. ఇది హ్యాండ్కి చాలా మంచి మూమెంట్ అండి, ఎక్సర్సైజ్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చాలా బాగా అవుతుంది. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా అయిపోయిన కొద్ది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మనం తిప్పుతూ ఉంటే పప్పు కిందికి వచ్చేస్తుంది. చూసారా? చూడండి పప్పు ఎంత చక్కగా వస్తుందో. ఇదిగో ఇప్పుడు ఇలాంటి పప్పును తీసుకొని నేను ఒక 1-2 అవర్స్ నానబెట్టుకొని రుబ్బుకున్నాను. అది మెత్తగా కాకుండా కచ్చపచ్చగా రుబ్బి పెట్టుకున్నానండి. అందులో ఉప్పు వేసి పట్టుకున్నాను. జీలకర్ర యాడ్ చేశాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇది మనం కచ్చపచ్చగానే రుబ్బుకోవాలండి, ఎందుకంటే అది పంటి కిందికి తగులుతుంటే భలే టేస్ట్ వస్తుంది. దాంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు పొట్టు మినపప్పు తీసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి దీంతో. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా స్లోగా కలుపుతూ ఉండాలి. పిండి మొత్తానికి పట్టేలాగా చూడండి, ఇలా కలుపుతున్నాను. ఇలా మెల్లిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కూడా మళ్ళీ ఒక్కసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం వేసేసాను చూడండి. ఇప్పుడు కలుపుకుందాం మనం. ఈలోపు మనము బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఆయిల్ హీట్ అవుతుందండి. ఈలోపు మనం ఇది కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మనం వీటితో గారెలు చేసుకుందాం. చూడండి, ఇలా చేతిలోకి కొంచెం పిండి వేళ్ళపైన ఉంచుకొని మధ్యలో కొంచెం హోల్ చేసి అందులో జారి విడుచుకోవాలి. మినపప్పు కదా, జిగురుగా ఉంటుంది కాబట్టి కొంతమందికి వేయడం సరిగా రాదండి. అందుకోసం చిన్న చిట్కా అండి, మనం వాటర్లో థంబ్నెయిల్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో పెట్టి జస్ట్ ఇలా ఇలా అంటే స్ప్రెడ్ అయిపోతుంది. మనకి జారడం, ఆయిల్లోకి వేయడం కూడా ఈజీగా అవుతుంది. చూడండి, నేను ప్రతిసారి ఒకసారి ఫింగర్స్ని వాటర్లో పెడుతున్నాను. అలా ఈజీగా వేయచ్చు మనం. ఇలా వేస్తుంటే దాంట్లో ఎన్ని పడుతున్నాయో మనకు ఐడియా వస్తుంది. సో వేస్తూ ఉండాలి. ఒక్కొక్కటి ఇలా తీసుకొని చూడండి, ఇలా ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేస్తే సరిపోతుంది. ఇంకొక 2 పడతాయండి. ఇదొకటి ఇటు సైడ్కి వేసేద్దాం. ఇంకొకటి మధ్యలో పడుతుంది, అది కూడా వేసేసుకుందాం. సరిపోయండి. ఇప్పుడు వీటిని అటు ఇటు వేయించుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది, లోపల కూడా వేగుతుంది. ఆయిల్ పోయేలాగా కొంచెం అటు ఇటు అని నాకు ఇలా అనడం అలవాటండి. సో ఇట్లా తీసుకోవాలి, ఆయిల్ లేకుండా అనేసి టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. అలాగే నేను కొన్ని ఇలా గారెల్లాగే కాకుండా కొన్ని సర్కిల్గా చిన్న బాల్స్ లాగా కూడా చేశానండి. అవి కూడా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. బాల్స్ లాగా చేసినవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇవి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అక్కడక్కడ పప్పు వక్కలు మంచిగా కనిపిస్తాయి. చూడడానికి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పొట్టు పప్పుతో చేసాం కాబట్టి టేస్ట్ మంచిగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.